ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం అవ్వకపోతే తప్ప ఇప్పుడు చేయలేము. అవును 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 సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా నిలబడలేము. అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీయడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము. వద్దు అని నేను అనుకున్నాను. అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఆపేసి ఇప్పుడు తీయాలని కోరుకుంది. ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు. మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగానో పాత సినిమాల ఆలోచనలాగానే వస్తున్నాయి తప్ప ఈ మోడర్న్ సినిమా దానికి ఇంకా దానికి ఇది అవ్వలేక మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు. అయ్యా అలాంటి సినిమా తీయండి సార్. ఇప్పుడు మన హనుమాన్ చూడండి ఎంత బాగా హిట్ అయిందో. అంటే దాంట్లో ఏమైందంటే సోషో మైథలాజికల్ సినిమా లాగా చేశారు. అది సోషల్ అది కరెక్ట్. అది ఏదో ఒక దేవుడు అట్లా దీనికి బాగా ఉంది సార్. కార్తికేయ అంతకు ముందు అంటే ఇవి అసలు తిరుగు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తుంది నాకు. మంచి లైన్ తీసుకున్నాడు అతను. చూసే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది, ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా. సో దానివల్ల అందరూ ఇష్టపడి పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది. అవును సార్. వీళ్ళందరూ తెలుగు యాక్టర్లో ఈ తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేస్తే అది పెద్ద హిట్ అయిపోయింది. అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా. ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా అదే ఏ టైప్ అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కథలు వింటున్నాను కానీ ఏదోదో చెప్తున్నారు. మనం ఇలాంటి కథలు అయితే మనం ఇక్కడ కూర్చొని రోజు పని చేయొచ్చు అన్న లెవెల్లో కథలు సార్. మాట కామాట లవ్ స్టోరీలు బోరు సార్. ఎందుకంటే ఇప్పుడు బాగా మారిపోయాయి లవ్ స్టోరీ పద్ధతి. ఎరా అంటే ఎరా అనుకుంటున్నారు అబ్బాయి అమ్మాయి, అందరూ మందులు తాగుతున్నారు, అందరూ సిగరెట్లు తాగుతున్నారు. అది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే దాంట్లోకి వెళ్ళలేదు నేను నిజంగా. చిరాగ్గా ఉంటుంది కదా సార్ చూస్తే కూడా. తర్వాత లివింగ్ టుగెదర్లో పెరిగిపోయింది సోషల్ లైఫ్లో కూడా. ఆ లివింగ్ టుగెదర్లు తీయాలన్నా కూడా నా మనసు అవ్వదు. మీరైతే సంప్రదాయవాది సార్ అయితే పూర్తిగా. ఎందుకంటే కుటుంబం, భార్య, పిల్లలు, అది ఫ్యామిలీ ఓరియంటెడ్. ఆ సినిమాలాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆడుతుందా లేదా అనేది అనుమానం ఉందండి. అందుకే వాటి రెండింటికి వయా మీడియా సోషల్ ఫ్యాంటసీ. అదే సార్ సోషల్ ఫ్యాంటసీ మధ్యలో పెడితే. అవును సార్. ఇప్పుడు అంటే మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్. వారికి ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టమని ఆయన మీకు సలహా ఇచ్చారా? మీరే ఆయనకి ఇచ్చారంటే? లేదు, ఆయన ఒక రోజున అడిగారు, మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు. సార్ ఐఎమ్ బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి. సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి, అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను. ఈ రెండు కాకుండా 2 డిస్ట్రిబ్యూటర్ కంపెనీలో షేర్లు కూడా పెట్టానండి అని. అంటే వాళ్ళకి మీకు లాభాలు పంచిపెడతారని అనుకుంటున్నారా అన్నాడు. పంచిపెడతారండి, చాలా మంచి వాళ్ళండి అని. మిమ్మల్ని మీ అంత పిచ్చాళ్ళు ఎవరో ఉండరు, వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమైనా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నాడు. కాదండి అన్న. మొత్తానికి 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. సంవత్సరం అయిన తర్వాత 2 పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా. అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేమండి, మీరు చెప్పినట్టే అయింది, మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మరి మీ డబ్బులంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే భూమి. ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము, అలాగే ఎడారుల్లో మనం ఉండలేము. నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి. ఈ భూమిని ఎవరో పెంచలేరు. భూమి అలాగే ఉంటుంది. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను మొత్తం ల్యాండే కొంటాను. అబ్బాయి ఎంత బ్రిలియంట్. అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత, ఈ భూమి ఇంత అని తెలుసు మనకి. కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన. ఆయన మొత్తం ఎంత భూములు కొన్నాడో తెలుసు అండి మెడ్రాస్ చుట్టుపక్కల. ఎంత సార్ సుమారు? అసలు ఐడియా కూడా లేదు నాకు. అడిగాడు అంటే ఆయన 5,000 ఎకరం 5,000తో కొన్నాయి, ఇప్పుడు 5 కోట్లు అయింది. బాబా అంటే ఎన్ని వందల ఎకరాలు కొని ఉంటారు ఆయన? చెప్పడం కష్టం కదా. ఎవరికి చెప్పేవాడు కాదు. ఎక్కడ పోయే ఆస్తులన్నీ వాళ్ళ వారసులకు వెళ్ళే చెందయ్యా? అంతే కదా, కొడుకున్నాడు కదా, కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకే వెళ్ళేది, బయట ఎక్కడికి పోలేదు. ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి? అంటే అప్పట్లో జయలలిత గారిని అవి మాట్లాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఒక్కసారి మాత్రం అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు, జయలలిత గారు. బట్ దెన్ దే వర్ మ్యారీడ్ కదా సార్?
అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు. అంతే కదా, మ్యారేజ్ అని చేసుకో. అదే చూస్తే అనిపిస్తుంది సార్, అంటే జీవితం చిన్నది, అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి, చూసుకోవాలి అందరినీ, బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్? ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట. సో అది దాన్ని అన్నీ దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా. ఎందుకంటే అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది. అప్పుడు ఆ సోమన్ బాబు గారు ఐడియా పెట్టుకొని మనం హీరో వేయట్లేదు, క్యారెక్టర్ రోల్స్కి వస్తాం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి, బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంట మొదలెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాలా. ఇప్పుడు మనం ఇంక దీని మీదే బేస్ అయితే మనం దెబ్బతింటుంది, ఉన్నదంతా తిట్లా కూర్చుంటే బిజినెస్ చేయాలని ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ కూడా అయ్యాం కాబట్టి అప్పుడు సోమన్ బాబు గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్. అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే. ఇక్కడ అన్ని మోసాలు, గోండాయిజం చాలా ఉంటుందండి. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోటి ఇవన్నీ డబుల్ రిజిస్టర్, త్రిబుల్ రిజిస్టర్లు జరుగుతాయండి అన్నాడు. నేను మాత్రం అలా చేయను. ప్రతి వాడికి కూడా నాకు అంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇల్లు కట్టుకునే డబ్బులు లేకపోయినా ఒక స్థలం 100 గజాలు 200 గజాల స్థలం అన్న కొనుక్కుందాం, డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. ప్రతి ఒక్కరి ఆశ ఇది. ఈ ఆశని, ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే. అంత నీట్గా దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను. ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ, లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకోటి చేయటం కానీ, క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను, దాన్ని ఇచ్చేస్తాను, దానికి అమ్ముతాను, దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతాను అని చెప్పి అట్లా చేశాను. అలాగే చేసాం. ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆ జైవేరీ సంస్థకు వచ్చిన పేరు, ఆ నిజాయితీగా ఇన్నేళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా, చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ, విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ, మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ మురళీమోహన్ తప్పు చేశాడు అనేది రాకుండా బతికాను. చాలా గొప్ప విషయం సార్ అది. అది పెద్ద, అదే ఒక పద్మవిభూషణ్ కంటే ఎక్కువ అది. ఎందుకంటే మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది. కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అనిపిస్తుంది? లేదు, అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేండి. ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ వచ్చినాయి నా ఫీలింగ్. నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు. నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను. అది నాకేమొస్తే అది చేసేది తప్ప నాకు అది కావాలి, ఇది చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు. డీసెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డీసెంట్ సినిమా చేయాలి. అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమా చేశాను.